వెల్కమ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు హెల్త్ ఫోకస్ ఛానల్. నేను మీ డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్, విజయవాడ అండ్ హైదరాబాద్. బట్టతల వ్యవహారంలో మొట్టమొదటిగా బట్టతల స్టార్ట్ అయింది జర్నీ అంటే తోడుగా ఫస్ట్ నిలిచేది మినాక్సిడిల్ సొల్యూషన్. టాపికల్గా ప్రతిరోజు తలపై అప్లై చేస్తూ ఉంటారు. చిన్న సొల్యూషనే, ఇట్ డస్ మిరకిల్స్. కాకపోతే బోలెడు క్వశ్చన్స్ అండి. ఈ టాపిక్ పైన ఎన్నిసార్లు వీడియో చేసినా ఇంకా 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 క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి మన వ్యూవర్స్కి. ఎస్, టాపిక్ కూడా అలాంటిదే, చెప్పినంత ఈజీ సొల్యూషన్ అయితే కాదు ఇది. సో మినాక్సిడిల్ వాడకము ఈ మధ్య ఆడవాళ్ళల్లోనూ మగవాళ్ళల్లోనూ ఆల్మోస్ట్ ఈక్వల్గా మారిపోయింది. ఒక 7 years 10 years క్రితం లేని సమస్యలు ఇప్పుడు బాగానే బట్టతల వ్యవహారాలు ఇవన్నీ కూడా ఆడవాళ్ళను కూడా చాలా చిన్న ఏజ్లోనే అటాక్ చేస్తున్నాయి. సో ఎప్పుడెప్పుడు ఈ మినాక్సిడిల్ అనేది ఏ రకంగా పెడితే మనకు హెల్ప్ఫుల్ ఉంటుంది అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మినాక్సిడిల్లో బోలెడు కాంబినేషన్స్ వస్తూ ఉంటాయండి. ఈ వైటమిన్ కాంబినేషన్స్, పెప్టైడ్ కాంబినేషన్స్, ప్రొకాపిల్ కాంబినేషన్, ఫినిస్ట్రైడ్ కాంబినేషన్ అని ఇలా బోలెడు అడిషనల్ సప్లిమెంట్స్ యాడ్ ఆన్ చేసినవి మినాక్సిడిల్ టాపికల్ సొల్యూషన్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అయితే ఒకప్పుడు ఆడవాళ్ళకి 2% వాడితే సరిపోయేదిగా చెప్పుకునేవారు కదా, మగవాళ్ళకి 5% అనేవాళ్ళు. కానీ హార్మోనల్ ఇష్యూస్ అనేవి ఆడవాళ్ళల్లో కూడా ఈ మధ్య బాగా పెరిగిపోయినందున 2% అనేది పెద్దగా పనిచేయట్లేదనే చెప్పుకోవాలి. దాదాపు ఆడవాళ్ళు కూడా 5% మీదనే రిలై అవ్వాల్సి వస్తుంది. ఈ 5% మినాక్సిడిల్ చాలా తక్కువ రేటుకే వచ్చింది, కానీ 2%ది రేట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇప్పటికైనా ఒక ఆ చిన్న పర్సెంట్లో స్టార్ట్ చేసిన నెక్స్ట్ పర్సంటేజ్కి వెళ్ళాల్సి వస్తుంది 5%కి. ఈ హార్మోనల్ ఇష్యూస్, బట్టతల వ్యవహారము కంట్రోల్లో ఉంచాలి అంటే బేసిక్గా ఈ మినాక్సిడిల్ చెప్తూ ఉంటారు చాలామంది డాక్టర్లు. అయితే దీని వాడకంలో చిన్న చిన్న జాగ్రత్తలే కానీ చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారండి. ఎక్కడ అంటే మినాక్సిడిల్ జీవితకాలం పెట్టాల్సిందేనా అంటారు. కొంతమంది మినాక్సిడిల్ పెడితే ప్రతిరోజు వాష్ చేయాలా, నాకు తెలియదే అంటారు. మినాక్సిడిల్తో జుట్టు బాగా రాలిపోతుంది అంటారు. దురదలు ఎక్కువ వస్తున్నాయి అంటారు. హెడేక్ వస్తుంది, నాకు గుండె దడగా ఉంది అని మరికొంతమంది అంటూ ఉంటారు. సో ఇది ఎక్కడెక్కడ పాసిబుల్ అవుతుంది, అలా జరగకుండా ఉండడానికి మనం ఏం చేయాలనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మినాక్సిడిల్ వాడకం జరిగినప్పుడు అది ఆల్కహాల్ అండ్ నాన్ ఆల్కహాల్ సొల్యూషన్స్గా 2 రకాలుగా దొరికినా కూడా అందులోని ఆ మినాక్సిడిల్ తత్వం వల్ల కాస్త స్కాల్ప్ ఇరిటేట్ అవుతుంది. ఇరిటేట్ అయినా అవ్వకపోయినా నెక్స్ట్ మరుసటి రోజు ఖచ్చితంగా హెడ్ వాష్ చేయాలి. చేయలేని పక్షంలో తడిగుడ్డతోనైనా తుడిచేయాలి. నెక్స్ట్ డే మళ్ళీ మినాక్సిడిల్ డోసేజ్ మాడుపైన పెట్టాలి అన్నప్పుడు నిన్నటి లేయర్ అడ్డుగా ఉండకూడదు. ఉన్నప్పుడు నెక్స్ట్ డే పెట్టింది ప్రాపర్గా మనకి స్కాల్ప్కి ఏ ఇంటెన్షన్తో మనం వాడుతున్నామో ఆ పర్పస్ మనం మిస్ అయిపోయే ఛాన్స్ ఉంది. కనుక మినాక్సిడిల్ వాడకం చేస్తున్నప్పుడు కాస్త స్కాల్ప్ వాష్ కంపల్సరీ అని గుర్తుపెట్టుకోండి. అది హెయిర్ వాషే చేయాలా అంటే, చిన్నగా ఉన్న హెయిర్ జెంట్స్ అయితే ఖచ్చితంగా హెయిర్ వాష్ చేసుకుంటేనే మంచిది. దీనికి తోడుగా హెయిర్ మాస్క్స్, కండిషనర్స్ వాడినప్పుడు మీకు డ్రైగా, స్కాల్ప్ ఇరిటబుల్గా ఉండకుండా సూదింగ్గా ఉంటుంది. హెయిర్ కూడా బాగా పొడిబారినట్టుగా కాకుండా చక్కగా ఉంటుంది. అలాగే మినాక్సిడిల్ వాడేటప్పుడు చాలామంది ఏంటంటే అప్పుడెప్పుడో 10 ఏళ్ల క్రితం ఒక డాక్టర్ గారు రాశారండి, అదే వాడుతున్నా అంటూ ఉంటారు. ఏమీ యూజ్ లేదు, 10 ఏళ్ళు వాడాను అంటూ ఉంటారు. అలా కాదండి, మినాక్సిడిల్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. కాంబినేషన్స్ ఇందాక బిగినింగ్లో చెప్పుకున్నాం కదా, ఈ వైటమిన్, ప్రొకాపిల్, పెప్టైడ్ ఇలా రకరకాల సప్లిమెంట్ యాడ్ అయి ఉన్నది ఉంటుంది. ఇవి మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. మొదట్లో 2% వాడిన వాళ్ళు అదే 2% 5 ఏళ్ల తర్వాత కూడా వాడలేరు కదా. ఇమ్యూన్ అయిపోతుంది మన స్కాల్ప్. ఏంటంటే ఇంకా దానికి రెస్పాండ్ అవ్వడం తగ్గిపోతుంది, ఎలా ఉందో అలాగే ఉంటుంది. సో ఇంకాస్త ఇప్పుడు మనం మొదట్లో 2% వాడినామే అనుకుందాం. వాడినప్పుడు నా స్కాల్ప్లో ఒక 20% రూట్స్ మట్టికే ష్రింక్ అవుతూ ఉన్నాయి, వాటిని స్టిమ్యులేట్ చేసుకోగలిగాము. కొన్నాళ్ళ తర్వాత బాడీ ఏజింగ్ వల్ల కావచ్చు, ఇతరత్ర రీజన్స్ మనం జనరల్గా మాట్లాడుతుంటాం కదా బట్టతలకి ఈ రీజన్స్ అని, ఆ రీజన్స్ వల్ల కావచ్చు, ఏజింగ్ వల్ల కావచ్చు, ఇంకొన్ని 10% కాకుండా 30%, 40% కూడా హెయిర్ అటాక్ అయినప్పుడు అప్పుడు కూడా ఇదే 2% ఎలా సరిపోతుంది? సరిపోదు కదా. సో ఎవ్రీ ఇయర్ అవసరాన్ని బట్టి, మన సిచ్యువేషన్ని బట్టి, స్కాల్ప్ హెయిర్ స్టేటస్ని బట్టి మినాక్సిడిల్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. ఆ అప్గ్రేడేషన్ ఎలాగనేది మీ కన్సల్టెంట్, మీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తారు.
ఎప్పుడూ ఒకే ముసుగు ఒకటే వాడుతూ ఉండడం సంవత్సరాల తరబడి సరికాదు. సో మినాక్సిడిల్ కాంబినేషన్స్లో ఎప్పుడు వాడాలి, అప్గ్రేడ్ ఎప్పుడు చేసుకోవాలి అనేది రెండవ పాయింట్. ఒకటో పాయింట్ తలస్నానం చేయాల్సింది లేదా కనీసం వెట్ కర్చీఫ్తో తుడిచేసుకోవాలి. మూడవది ఎలకాలం వాడాలా మినాక్సిడిల్ అంటే, మీకు ఎంతకాలం కావాలి జుట్టు అని అడుగుతూ ఉంటాను నేనైతే. ఇప్పుడు మీకు 50 ఏళ్ల పాటు నా జుట్టు పుష్టిగా బాగా థిక్గా ఉండాలనుకుంటున్నాను అనుకుంటే కనీసం వాడుతూ ఉంటేనే కదా మెయింటైన్ చేయగలిగేది. మినాక్సిడిల్ ఈరోజు వాడితే ఈ 2 నెలల వరకే మీకు ప్రొటెక్షన్. ఆ తర్వాత మళ్ళీ మానేస్తే గనక మళ్ళీ మీ స్కాల్ప్ ఏ ప్రాబ్లం ఫేస్ చేసిందో అదే ప్రాబ్లం ఇంకా కంటిన్యూ అవుతుంది. బట్టతలో ఉన్న వాళ్ళైతే నెక్స్ట్ గ్రేడ్కి కూడా షిఫ్ట్ అవుతారు. సో కంట్రోల్ అనేది ఒక ఆయుధం అనేది కావాలి కదా మనకి. ఏ ఆయుధం లేకుండా బట్టతలతో ఎలా పోరాడతాము? సో బేసిక్ మినాక్సిడిల్. అలాగే మినాక్సిడిల్ అనేది లిక్విడ్ రూపంలో పెట్టలేని వాళ్ళకి ఓరల్ మెడికేషన్ కూడా ఇప్పుడు వచ్చేసిందండి. ప్రశాంతంగా ఏదైనా వాడచ్చు మీ డాక్టర్ని సంప్రదించి. మినాక్సిడిల్ ఎలకాలం వాడాల్సిందేనా అంటే, మీకు ఎప్పటి వరకు జుట్టుని కాపాడుకోవాలనుకుంటున్నారో అప్పటి వరకు ఖచ్చితంగా వాడాల్సిందే. ఇందులో మళ్ళీ ఇంకా మనం డిస్కస్ చేయడానికి కూడా ఏం లేదు, అంతే కదా. ఎన్ని రోజులు మీరు డిహెచ్టి అనే హార్మోన్ నుంచి రూట్ని ఈ మినాక్సిడిల్ అనే కవచంతో కాపాడుకొస్తారో అన్ని రోజులే బట్టతలని మనం వీలైనంత వరకు పోస్ట్ పోన్ చేయగలం. అది కొద్ది శాతం వరకే. ఏ ఆయుధం లేకుండా బట్టతలతో పోరాడడం అసంభవం గనక ట్రస్ట్ చేయండి మినాక్సిడిల్ని, మీ డాక్టర్ని ట్రస్ట్ చేయండి, ఒక కన్సిస్టెంట్గా వాడుకోండి. రిజల్ట్ అనేది పెట్టగానే మీకు ఇమీడియట్గా రిజల్ట్స్ అయితే రావు. కొన్నిసార్లు 3 నుంచి 4 నెలల పాటు కూడా ఎటువంటి రెస్పాన్స్ కనిపించకపోవచ్చు. రెస్పాన్స్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? జుట్టా? అలా అయితే మినాక్సిడిల్ నుంచి మీరు జుట్టే కోరుకుంటున్నట్లయితే అందరికీ జరగకపోవచ్చు. అక్కడ జుట్టు పెరిగిందా తక్కువైందా కాదు మినాక్సిడిల్ చేసే పని. మినాక్సిడిల్ డిహెచ్టిని వీలైనంత వరకు రూట్స్ని అటాక్ చేయకుండా రూట్స్కి ఎప్పటికప్పుడు శక్తినిస్తూ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తూ రూట్స్ని పటిష్టంగా ఉంచుతూ ఉంటుంది. డిహెచ్టీతో పోరాడడంలో ఇది కూడా ఒక భాగమై ఉంటుంది, కానీ పూర్తిగా ఇది డిహెచ్టీని బ్లాక్ చేయడం అనేది జరగదు. ఒకటి. రెండవది, అన్ని రూట్స్కి ఒక కవచంలాగా ఇది అడ్డుపడ్డన్ని రోజులే మనకి హెల్ప్ అవుతుంది. ఇది బిగినింగ్లో పెట్టినప్పుడు 1-2 నెలల పాటు ఖచ్చితంగా హెయిర్ ఫాల్ ఏంటి కొంచెం పెరిగింది, తగ్గడానికి తీసుకున్నామే పెరిగింది అంటూ ఉంటారు. సో మనం చూసే మన పర్స్పెక్టివ్లో ఉందండి. మెయిన్ ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, జుట్టు పెరగడానికి మినాక్సిడిల్ వాడుతున్నామనే భ్రమలో ఉంటే కనుక మీరు నిరాశ నిస్పృహలకు గురవ్వక తప్పదు. మినాక్సిడిల్ త్రూ మనము జుట్టుని పెంచట్లేదు. జుట్టు బట్టతల వ్యవహారము నెక్స్ట్ గ్రేడ్కి వెళ్లకుండా వెనక్కి లాగుతున్నాము, అంతవరకే. సో ఇదొక ఆయుధం మటికే. మనం ఇందులో పోరాడడంలో 10 ఆయుధాలు కావాలి, అందులో ఇది ముఖ్యమైన ఆయుధం. సో మినాక్సిడిల్ ఎలకాలం వాడాలా అంటే వాడితేనే మంచిగా ఉంటుంది. మీకు ఎంతకాలం జుట్టు కావాలో అంతకాలం వాడండి. బిగినింగ్లో ఖచ్చితంగా జుట్టు రాలుతుంది, ఇమీడియట్గా మీకేం జుట్టు వచ్చేసేయదు, కానీ అది చేయాల్సిన పని చేస్తూ ఉంటుంది. మరి అది ఎలా పనిచేస్తుందా లేదా ఎలా తెలియాలి అంటే, కొన్ని రోజులు వాడి ఒక 3 నెలలు వాడండి, బెటర్ అవుద్ది. అది మానేసి చూడండి, మళ్ళీ మొదటికి వస్తారు. అప్పుడు అర్థమవుతుంది, ఓహో ఇది ఇన్నాళ్ళ నుంచి పెట్టినందుకు ఈ మాత్రం ఆగింది అని అప్పుడు అర్థమవుతుంది. సో దట్స్ హౌ యూ కెన్ అనలైజ్ మినాక్సిడిల్ నిజంగా పనిచేస్తుందా లేదా అనేది. అంటే ఇమీడియట్గా 3-4 మంత్స్లో చూడాలంటే ఇలాగే చూసుకోవాల్సిందే. సో మినాక్సిడిల్ పట్ల ఎటువంటి అపోహలున్నా కూడా మీరు అది మీకు ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్తో అక్కడికక్కడే మాట్లాడుకోండి. చాలామంది ఒక 1-2 నెలలు నూనె వాడినట్టుగా అప్పుడప్పుడు వాడితే సరిపోతుంది, తలస్నానానికి ముందు సరిపోతుంది అనుకుంటూ ఉంటారు. అలా కాదండి. మినాక్సిడిల్ ప్రతిరోజు వాడాల్సిందే. కెమికల్ కదా, సైడ్ ఎఫెక్ట్ కదా అంటారు. జుట్టు రాలిపోతుంది కదా, మనకు అది సైడ్ ఎఫెక్ట్ లానే కనబడుతుంది కదా, మనలో ఏదో డిఫెక్ట్ లాగానే ఫీల్ అవుతున్నాం కదా. జుట్టు ఊడుతుంటే మనం ఏమైనా రిసీవ్ చేసుకోగలుగుతున్నామా? అదొక డిఫెక్ట్ లాగానే మనం తీసుకుంటున్నాం. మరి ఆ డిఫెక్ట్ని కప్పిపుచ్చడానికి మినాక్సిడిల్ వాడాల్సిందే. సైడ్ ఎఫెక్ట్సా అంటే, మరి రోజు సోప్ వాడుతున్నాము, కెమికల్సే. రోజు టూత్పేస్ట్ వాడుతున్నాం, కెమికల్సే. నెయిల్ పాలిష్ రిమూవర్లు వాడుతున్నాం, కెమికల్సే. అవన్నీ డెస్ట్రాయ్ చేసేస్తున్నాయా మనల్ని? కాదే. ఎంత మితంగా వాడాలో అంత మితంగా వాడుతున్నాం. సోప్ అయినా సరే పొద్దునోసారి సాయంత్రం ఓసారి వాడితే బాగానే, రోజుకు 10 సార్లు కడిగితే మొహం అంతా పెచ్చులు ఊడిపోయినట్టుగా డ్రై అయిపోయి పగిలినట్టుగా అవుతుంది కదా. అలాగే ఏదైనా సరే మితంగా మీకు సజెస్ట్ చేయబడిన ప్రిస్క్రైబ్ చేయబడిన పర్సంటేజ్ వాల్యూము వాడితే ఇట్ ఈజ్ సేఫ్. చాలా మంచి ఆయుధం చెప్పాలంటే. హెయిర్ గ్రోత్కి బ్రహ్మాండమైన అస్త్రం ఈ మినాక్సిడిల్. అలాగే కేవలం మినాక్సిడిల్ వాడుతూ బట్టతల వ్యవహారాన్ని కంట్రోల్ చేయాలి అని అనుకోకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఇప్పటి నిద్ర, తిండి, స్ట్రెస్ లెవెల్స్, ఒత్తిడి ఇవన్నీ కూడా
ఖచ్చితంగా మోడిఫై చేయాల్సి ఉంటుంది. అవి ఏవైనా వర్స్ట్గా ఉన్నాయా, ఇంకేమైనా బెటర్మెంట్స్ చేయొచ్చు అనేది కూడా మీరు మీ కన్సల్టెంట్ని అడిగి తెలుసుకోండి. బ్లడ్ టెస్ట్ని చూసి మీ కన్సల్టెంట్ మీ డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్ రిలేటెడ్ మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ రకంగా మీరు కొంచెం కొంచెం మార్చి చూడండి. పెద్ద టైం పట్టదండి, 2-3 నెలల్లోనే మీకు డిఫరెన్స్ కనబడుతుంది. సో ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కోసము, మీ బట్టతల సమస్యల కోసము, అంతేకాదు ప్లాస్టిక్ సర్జరీ, డెంటల్, మెంటల్ హెల్త్ అండ్ ఫిజియోథెరపీ సర్వీసెస్ కోసము విజిట్ అవ్వండి మన క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. విజయవాడ అండ్ హైదరాబాద్లో ప్రస్తుతం మన బ్రాంచెస్ ఉన్నాయి. మీరు నన్ను కలవాలంటే ఒక 2 రోజుల అపాయింట్మెంట్ ముందుగానే బుక్ చేసుకునేసి వచ్చేసి క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్లో కన్సల్ట్ అవ్వచ్చు. మన వద్ద ఓరల్ అండ్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్స్, ప్లాస్టిక్ సర్జన్స్ ఉన్నారు. వారు మీ సర్జికల్ సమస్యలను, నాన్ సర్జికల్ హెయిర్ అండ్ స్కిన్ ఇష్యూస్ని టేక్ కేర్ చేస్తారు. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో వ్యూయర్స్. మినాక్సిల్ గురించి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రతి ఒక్కరికి నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ.